అంటే ఇకనైనా ముఖ్యమంత్రి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా యొక్క ఆవేదనను మీరు పరిశీలించి మా యొక్క న్యాయమైన మాకు రావాల్సిన బకాయిలను తప్పకుండా వెంటనే విడుదల చేయాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారని మీ ద్వారా వినియోగించుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మీ టుడే న్యూస్ ఈ యొక్క వీళ్ళు మనకు సహకరించి సార్ మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మొదటి నుంచి మాకు టుడే న్యూస్ మా అనేక కార్యక్రమాలు మేడం కూడా ఏజీ ఆఫీస్ దగ్గర కావచ్చు, సెక్రటరియట్ దగ్గర కావచ్చు, అన్ని కార్యక్రమాలలో టుడే న్యూస్ వాళ్ళు మాకు బాగా సహకరిస్తున్నారు. వీళ్ళ మీకు ధన్యవాదాలు. టుడే 18 న్యూస్ వాళ్ళు చేస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రభుత్వానికి విన్నవించాలి మేడం మా యొక్క బాధను. ఈడ దాదాపు 62 ఏళ్ళు పైబడే ఉన్నారు. నా పేరు జి విజయ్ సింగ్, నాగర్కర్నూలు జిల్లా. నేను దాదాపు 32 ఏళ్ళు సర్వీస్ చేశాను. నాకు దాదాపు 40 లక్షలు రావాలి. ఆ 40 లక్షలు వచ్చినప్పుడు మొత్తం అప్పుకి వెళ్ళిపోతాం మేడం. నేను మామూలుగా పెన్షన్ ద్వారానే బతుకున్నా. నా పరిస్థితి చాలా దారుణం ఉంది. ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు. నాకు ఇల్లు కట్టుకున్నా. ఇల్లు ఏమై కట్టడానికి ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం. తప్పకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్ మరొకసారి చూడండి. ఎంతో మంది ఆదుకుంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఆదుకుంటారు? మేమేం కట్టం మీకు, మేమేం పాపం చేసాం? తప్పకుండా మీ ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రికి కనిపు కలగాలని మా యొక్క ఆవేదన మీరు అర్థం చేసుకొని తప్పకుండా ఈ జనవరి లోపల మాకు రావాల్సిన మొత్తాన్ని ఒకే మొత్తంగా మా యొక్క అకౌంట్లో జమ చేస్తారని మీ యొక్క టుడే న్యూస్ 18 ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.